ప్రైజ్ ది లార్డ్. గెత్సెమనే తోట గురించి ఇప్పుడు మనము ధ్యానించుకుందాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకు ప్రార్థించడానికి ప్రతిరోజు వెళ్ళిన విధంగానే తన యొక్క శిష్యులతో పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకొని అతను యేసు ప్రభు వారు వీరు ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళినప్పుడు వారికి ప్రార్థన చేయమని ప్రభువు ఎక్కువ దుఃఖము పడినంతగా అనగా ఎక్కువ చింతాక్రాంతుడు అగుటకు మొదలు పెట్టెను. దుఃఖపడుటకును చింతాక్రాంతుడు అగుటకు మొదలు పెట్టాడనమాట. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళి ప్రార్థన చేసే సమయంలో శిష్యులకు వారు శోధింపబడి నిద్రలోనికి జారుకుంటారు. అయితే మిగతా శిష్యులు 12 మందిలో ఈ యొక్క ముగ్గురు కాక మిగిలిన 9 మంది ఇంకొక దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే వీరందరూ శిష్యులు నిద్రపోయినప్పుడు యేసు ప్రభు వారు ఆయన ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు మనము ఒక ఫోటో క్లిప్లో కూడా చూస్తూ ఉంటాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క తండ్రికి ప్రార్థిస్తున్నారు. ఏమని? తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించమని అంటాడనమాట. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగిపొమ్ము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చమని అంటాడనమాట. ఫాదర్, రిమూవ్ దిస్ కప్ ఫ్రమ్ మీ, ఫాదర్ దై విల్ బి డన్ అని మళ్ళీ ఇంకొకసారి ఆయన ప్రార్థన చేస్తారు. నీ చిత్త ప్రకారమే కానిమ్మో అని చెప్తాడనమాట. తండ్రి, దీనిని త్రాగుటకే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాడు. కారణం ఏమిటంటే లోక పాప భారం అంతా కూడా గిన్నెలో ఉన్నది. అనగా ఆ యొక్క విషపు గిన్నెను ఆయన త్రాగాలి. కాబట్టి ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రభువు ప్రార్థన చేసినప్పుడు తన యొక్క చెమట రక్త బిందువులుగా మారి ఆ యొక్క రాతి మీద పడతాయన్నమాట. ఆ యొక్క రాయిని సపోర్ట్ చేసి ప్రార్థన చేసే టైంలో ఇప్పుడు కూడా చాలా మంది వెళ్ళి ఆ యొక్క రాతిని తాకి వస్తూ ఉంటారు. అప్పుడు సైంటిస్టులు అది నిజమా అని వారు గ్రహించినప్పుడు నిజమే అని తేలింది. కారణం ఏమంటే ఆయనకున్నటువంటి భారము, మన లాంగ్వేజ్లో మనం చెప్పాలంటే టెన్షన్ వలన ఆ యొక్క నరాలన్నీ కూడా చిట్లి ఆ యొక్క రక్తము కారినట్లుగా మనకు సైంటిస్టులు ఆ యొక్క రీసెర్చ్లో తెలిపారు. కాబట్టి ప్రభువు అంత వేదనతో ప్రార్థన చేశారు. ఆ యొక్క ప్రార్థన ముగించగానే యూదా ఇస్కరియోతు వచ్చి ప్రభువుకు ముద్దు పెట్టడం జరుగుతుందన్నమాట. బోధకుడా నీకు జయమగునుగాక అన్నప్పుడు ప్రభువు గమనించి యూదాతో చెప్తాడు, యూదా, నీవు నన్ను అప్పగించడానికే ఈ యొక్క ముద్దు పెట్టావు కదా అని ఆయన్ను అడుగుతానమాట. చెలికాడ, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. కాబట్టి పేతురు కోపపడి అక్కడున్న సైనికుల్లో తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని సైనికుని కత్తితోనే అతన్ని చెవిని నరికినప్పుడు ప్రభువు తిరిగి దాన్ని అతికించి తనకి శిష్యునికి చెప్తాడు, కత్తితో జీవించేవాడు కత్తితో మరణిస్తాడు. కాబట్టి వాళ్ళు చేసేది చేయనిమ్ము అని వాళ్ళను ప్రభు తనకు తానుగా అప్పజెప్పుకోవడం రోమా సైన్యానికి మనము చూస్తాము. దేవుడు ఈ యొక్క వాక్యమును మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.